నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్న సీనియర్ నిర్మాత చలసాని అశ్విని దత్ మళ్ళీ రీఎంట్రీ కోసం కొంతమంది హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. వారిలో అందరికంటే ముందున్నాడు హీరో మహేష్ బాబు. అశ్విని దత్తో సినిమా చేస్తానని మాట ఇచ్చి అడ్వాన్స్ పుచ్చుకొని ఏళ్లు అవుతున్నా ఇంతవరకు మహేష్ తన మాట నిలబెట్టుకున్నాడు. తనకి నచ్చే కథ తీసుకొచ్చినా లేదంటే ఎవరికి కమిట్ కాని దర్శకుడు దొరికినా అశ్విని దత్కి సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చాడు. కానీ మహేష్కి నచ్చే కథని అశ్విని దత్ పట్టుకెళ్లలేకపోయాడు. క్రిష్తో శివమని, పూరితో మరో సినిమా అని అనుకున్నారు, కానీ కుదరలేదు. దాంతో వంశీ పైడిపల్లి సినిమాకి నిర్మాత ఖరారు కావడంతో మహేష్ ఆ సినిమాని అశ్విని దత్కి చేద్దామని అన్నాడు. కానీ వంశీ పైడిపల్లికి దిల్ రాజుతో కమిట్మెంట్ ఉండడంతో ఇద్దరికీ కలిపి చేయాలని డిసైడ్ అయ్యారు. అసలు వీరిద్దరి రూట్ తెరపైకి వచ్చిందంటే వంశీ పైడిపల్లికి పీవీపీకి మధ్య గొడవ రావడం వల్ల. కానీ ఇప్పుడు ఆ గొడవ సద్దుమణిగిపోయి వారిద్దరూ ఒకటే పోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇక దిల్ రాజు అశ్విని దత్ చేతిలో లేనట్లే. మళ్ళీ నిరాశ ఎదురైన అశ్విని దత్కి మళ్ళీ మహేష్తో సినిమా కుదిరేది ఎప్పుడో చూడాలి.